90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ చూసుకుంటే ఆగట్లేదు, ఎక్కడ కూడా ఎలా వెళ్ళిపోతుంది. చాలా వీడియోస్ చేసాం మనం. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి చాలా కారణాలే ఉన్నాయి. సో అంటే ఇంతకుముందు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పటికి అంటే ఇన్వెస్టర్స్ పరంగా చూసుకుంటే బంగారం మామూలుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు కదా, మరి డైరెక్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బేసికల్ గా 1 year రిటర్న్స్ ని బేస్ గా తీసుకుని మనం చెప్పలేమండి. ప్రతి ఎసెట్ కి సైకిల్స్ ఉంటాయి, సైకిల్ నేచర్ ఉంటుంది. లైక్ సీజనల్ లాగా అన్నమాట. సమ్మర్ ఇప్పుడు టెంపరేచర్ మనం రైనీ సీజన్ లో వింటర్ లో ఉన్నాం కాబట్టి 20 దగ్గర ఉంది. 2 months తర్వాత చెప్పండి ఇదే ముక్క 20 దగ్గర టెంపరేచర్ నువ్వు చెప్పలేవు, 40 ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి. సమ్మర్ లో కొన్ని 40 ఉంటుంది కదా, నెక్స్ట్ 40 ఉంటుంది అని చెప్పండి. విత్ ఇన్ 2 months కల్లా మళ్ళీ రైనీ సీజన్ బీన్ అవుతుంది, టెంపరేచర్ 30కి వస్తుంది. 30 అని గ్యారెంటీ అని చెప్పండి, చెప్పలేరు. మళ్ళీ వింటర్ వస్తుంది, టెంపరేచర్ 20కి డ్రాప్ అవుద్ది. సో ప్రతిదీ సీజనల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఈవెన్ ఎసెట్ కూడా మోరాలెస్ అలాంటి ఎఫెక్టే ఉంటుంది. అందుకని ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఎసెట్ టూ మచ్గా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బ్యాడ్ అసెట్, అవును మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే వాలటిలిటీ ఎక్కువ గ్రోత్ అవుతుంది కాబట్టి. అంటే గోల్డ్ ఇస్ ద బెస్ట్ అసెట్. బట్ ఆఫ్టర్ 1 year తర్వాత నిజంగా ఇలానే ఉంటుందా చెప్పలేము, ఊహి గ్యారంటీ. హిస్టరీలో చూసుకుంటే మనకు అర్థమైంది. హిస్టరీ కానీ మనం చెక్ చేసామనుకోండి, ఏ అసెట్ కూడా ఎల్లకాలం ఒంటరి నెంబర్ 1 లో ఉండలేదు. అందుకని మీరు డైవర్సిఫైడ్ చేసుకోవటం ఒకటి, లేదు అంటే అగ్రెసివ్గా ఉన్న వాళ్ళేమో ఈ గోల్డ్ అసలు వదిలేసేసి ఈక్విటీలో కూర్చోవచ్చు. ఓకే, అందుకని మీరు బ్యాలెన్స్గా ఉందాం అనుకుంటున్నారుగా, అగ్రెసివ్గా ఉందామన్న ఫస్ట్ క్లారిటీ మీకు ఉండాలి. అంటే ఫైనాన్షియల్ గోల్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది మీకు క్లారిటీ ఉండాలి. ఈవెన్ గోల్డే చూసుకోండి, లాస్ట్ ఇయర్ అవును 38% వచ్చింది. చాలా రేర్ గోల్డ్లో 38% రావడం అనేది. ఇంతకుముందు హిస్టరీలో అంత అబ్నార్మల్ మనం చూడలేదు. 1-2 సందర్భంలో మనం చూసాం. కానీ అట్లీస్ట్ లాస్ట్ 5 years బ్యాక్ మనం చూసాం అనుకోండి, గోల్డ్ లాస్ట్ 5 years అట్లీస్ట్ గోల్డ్ మనం చూసాం అనుకోండి, 2020 నుంచి 2022 వరకు కూడా 0 రిటర్న్స్ అండి గోల్డ్. 2020 నుంచి 2022 వరకు కూడా 0 రిటర్న్స్ గోల్డ్ నుంచి. లాస్ట్ ఇయర్ మరి 38% వచ్చింది కదా, మరి ఎవ్రీ ఇయర్ అట్లా రావాలి కదా. అక్కడ ఎవ్రీ ఇయర్ కాదు కదా, ఆ 2 years పెట్టిన వాళ్ళకి 0 వచ్చింది. అందుకని 0 వచ్చిందని మనం దూరంగా పోలేము. చెప్పాను కదా, ఎఫెక్ట్ సైకిల్ ఎఫెక్ట్, సీజనల్ ఎఫెక్ట్ వాటిలో కూడా ఉంటాయని. అదే 2020 నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఉంటే మార్కెట్లో 4 years నీకు వస్తున్న రిటర్న్స్, యావరేజ్ రిటర్న్స్ ఎంత అంటే 17 అండి. 17% వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 scenarios చూడండి. లాస్ట్ 1 year బ్యాక్ మాత్రమే పెట్టుంటే మీకు 38% వస్తుంది. బట్ కోవిడ్ టైంలోంచి పెట్టి ఇప్పుడు దాకా పెట్టుంటే కంటిన్యూస్ గా మీకు వస్తుంది ఓన్లీ 17% ప్రయాణం. అలాగే కొన్ని మధ్యలో డ్రాప్ అయితే, కోవిడ్ తర్వాత 2 years డ్రాప్ అయితే మీకు వచ్చేది 0. అందుకని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో డిఫరెంట్ రిటర్న్స్ వస్తాయి. బట్ యావరేజ్ చేసామనుకుంటే ఒక డెకేడ్ గోల్డ్ లో వచ్చేది నీకు 12% నుంచి 13% నీకు రావు. నిఫ్టీ ఎలా వస్తే అలా వస్తుంది. అందుకని 1 year చూసి మనం ఇన్స్పైర్ అయ్యి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సైక్లికల్ నేచర్ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకుంటే చాలు మనకి. అందుకని మీరు బ్యాలెన్స్ అప్రోచ్ పోవాలి అనుకుంటేనే, కోవిడ్ లాంటి టైంలో 2 years 0 వచ్చింది కాబట్టి ఈక్విటీని లింక్ చేసుకుంటే నీకు 0 రాదు, ఎంతకంత రిటర్న్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈక్విటీ పడుతుంది కాబట్టి గోల్డ్ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి నీకు ఎంతకంత వస్తుంది. అందుకని మీరు బ్యాలెన్స్ అప్రోచ్ అయితే ఈక్విటీ ప్లస్ గోల్డ్ డెట్ ఇలా కాంబినేషన్ తీసుకోవచ్చు. లేదు కన్జర్వేటివ్, నాకు ఇయర్లీ 12% చాలు అనుకుంటే అచ్చం గోల్డ్ పెట్టచ్చు. లేదు నాకు మోర్ దెన్ 15% రావాలి బట్ వాలటిలిటీ టాలరేట్ చేస్తాను అనుకుంటే అచ్చం ఈక్విటీలో ఉండొచ్చు. బట్ ఒక సీజన్ ఎంటర్ అయితే తిరిగి ఆ సీజన్ వచ్చిన మీరు వెయిట్ చేయాలి. మధ్యలో డ్రాప్ అయితే వర్కౌట్ అవ్వదు. అందుకని గోల్డ్ ఈ సంవత్సరం 38% చూసి మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఎసెట్ కి ఉండే సైక్లికల్ నేచరే ఆ ఎసెట్ కూడా వచ్చింది. ఇప్పుడు మంచి బూమ్ టైంలో ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ గ్యారెంటీ ఇవ్వదు. మళ్ళీ కోవిడ్ లాగా 2 years అప్పుడు 0 లాగా అవ్వచ్చు, లేదా కోవిడ్ నుంచి ఇప్పుడు దాకా వచ్చినట్టు మీకు 17% రావచ్చు. ఓకే, సో ఆ సైక్లికల్ నేచర్ నిరంతరం రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి డోంట్ బి ఎమోషనల్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటే క్లారిటీ ఉంటుంది. గోల్డ్ లో మీరు 13% కావాలి ప్రయాణం అనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే లెస్ బీటా అండ్ మోర్ అల్ఫా ఉంటుంది కాబట్టి. ఈక్విటీ అలా కాదు, టూ మచ్ వాలటిలిటీ అసెట్. కిందకి -20 ఎలా అవుతుందో ఈజీగా పైకి కూడా అంతే 20 దాకా వెళ్తుంది. ఆ సైక్లికల్ నేచర్ ఉంటుంది దానికి. అందుకని మీరు ఏదైనా ఎసెట్ జోలు వెళ్తుంటే ఆ ఎసెట్ నేచరు, క్యారెక్టర్, హిస్టారికల్ డేటా రిఫరెన్స్ గా తీసుకుంటే మనకి స్ట్రెస్ ఉండదు తర్వాత. ఎందుకంటే ఇలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము, డిసప్పాయింట్ అవుతుంటాం. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే
మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే మామూలుగా చూసుకుంటే సార్ చాలా మంది ఇన్వెస్టర్స్ పెరుగుతుంది కదా బాగా, కంప్లీట్ గా దీని మీద పెట్టేద్దామని అనుకుంటారు కదా కొంతమంది. నేను ఉంటుంది అదే స్పెక్యులేషన్ వేరు అండ్ వెల్త్ క్రియేషన్ వేరు, వెల్త్ మెయింటెనెన్స్ వేరు, వెల్త్ ప్రొటెక్షన్ వేరు. మీ లైఫ్ గోల్స్ రీచ్ అవటానికి మీకు ఏది యూజ్ అవుతుంది అన్న దాన్ని బట్టేసి మీరు ఆ వ్యూలో డెవలప్ చేసుకోవాలి. ప్రతిదీ స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ మనం చూడలేము. టోటల్ అసెట్ లో 5%, 10% స్పెక్యులేట్ చేయొచ్చు, తప్పేం లేదు. బట్ అదే లాటరీ టికెట్లు కొంటమే జీతంలాగా ఉండకూడదు. ఎప్పుడైనా ఒకసారి ఇట్స్ ఓకే, అట్లా అందుకని చాలా బట్టిను అఫోర్డబిలిటీ రిస్క్ అనమాట. మీరు ఎంత రిస్క్ చేస్తున్నారని అదే ఇంపార్టెంట్. అంటే గోల్డ్ లో కళ్ళు మూసుకు రిస్క్ చేయొచ్చు, ఎందుకంటే లో బీటా కాబట్టి. బట్ ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే ఇయర్లీ యావరేజ్ మీద 13%. అంటే ఆల్ ఆఫ్ సడన్ ప్రైస్ కూడా పడిపోయే ఛాన్స్ ఉన్నాయంటారా ప్రెసెంట్? ఇప్పుడు వాలటిలిటీ చాలా డిస్టర్బెన్స్ ఉంది. ట్రంప్ ట్వీట్స్ దెబ్బకి మార్కెట్ అంతా అటు ఇటు షేక్అవుట్ అవుతుంది. కాబట్టి ఈక్విటీలో డిస్టర్బెన్స్ ఉన్నంత కాలం గోల్డ్ చాలా సేఫ్టీ అనమాట. అంటే వరల్డ్ లో ఈక్విటీ మార్కెట్ మొత్తం ఆల్ టైమ్ హైలో ఉంది, ఇండియా తప్ప. అందుకని ఈ టైంలో గోల్డ్ కి డిమాండ్ వస్తుంది. ఈసారి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ బాగా కొంటాయి. అందుకని మనం ఉన్న ఈ సినారీ ఏంటంటే గోల్డ్ అనే ఎరలో ఉన్నాం. అంటే థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ రన్ అవుతుంది. కాబట్టి వరల్డ్ వైడ్ ఎక్కడ చూసిన పాజిటివ్ సింటమ్సే ఉన్నాయి గోల్డ్ లో. అలాగని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ 38 వస్తుంది అంటే ఖచ్చితంగా రాదు, ఇందులో ఆఫ్ కూడా రాకపోవచ్చు. దేశంలో మరి గోల్డ్ అమ్మకాలు కూడా తగ్గుతున్నాయని కూడా చెప్తున్నారు. నేచురల్ రేట్ పెరిగే కొద్దీ తప్పదు అనుకుంటే తప్ప ఎవరు కొంటారు చెప్పండి గోల్డ్. ఇప్పుడు మ్యారేజ్ అనుకుంటే తప్పదు కాబట్టి ఎంతైనా కొంటాను గోల్డ్ ని. బట్ ఎవరైనా గోల్డ్ ఆ చైన్ చేయించుకుందాం అనుకుంటే పడితే చేయించుకుందాం వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకని చార్ట్స్ ఏదైనా లేదు, ఫిబొనాకీ రూల్స్ ప్రకారం ఏంటంటే 100 రూపాయలు మూవ్ అయింది అనుకోండి, 38% డ్రాప్ అవుతా ఉంటాయి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మూవ్ అవుతా ఉంటాయి అనమాట. ఆ డ్రాప్ ఎందుకు అంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు పోవడం కోసం, అంటే బయట ఎవరైనా మిస్ అయ్యారనుకోండి ఛాన్స్, మళ్ళీ లోపల జాయిన్ అవడం కోసం అనమాట. అట్లా రూల్స్ ఫామ్ అవుతా ఉంటాయి అనమాట. కాబట్టి గోల్డ్ కూడా నేను అనుకోవటం ఒక 1 lakh దగ్గర ఆగిపోయి మళ్ళీ ఎంతకంత బ్యాక్ వచ్చేసి మళ్ళీ 85,000 అలా వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంత దాన్ని మనం ఫుల్ బ్యాక్ అంటాం. ఎక్కడైనా జరిగింది ఏ అసెట్ లో అయినా సరే, రేపొద్దున ఈక్విటీ పెరగడం బీన్ ఏంటంటే గోల్డ్ ఆగిపోద్ది వరల్డ్ వైడ్. సో 1 lakh వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎంతకంత వచ్చింది, అది ఎంత వచ్చింది మనకు తెలియదు. గోల్డ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే టూ మచ్ పడదు. ఈక్విటీ లాగా ఇలా ఫ్రీక్వెన్సీగా డిస్కౌంట్ సేల్ రాదు. దాంట్లో పెరిగినా సరే అక్కడ ఆగిద్ది 2-3 years వరకు. ఈవెన్ కోవిడ్ అప్పుడు కూడా రాలేదనే కానీ మరి నువ్వు లాస్ అయింది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి 2 years. బట్ ఈక్విటీ అలా సైలెంట్ కూర్చోదు, ఎక్కువ సార్లు ఖచ్చితంగా లాస్ అవుద్ది ఎంతకంత. బట్ ఈ అసెట్ అలా కాదనమాట. మొత్తానికి కోవిడ్ అప్పుడు తీసుకొని ఇప్పుడు దాకుంటే నీకు వస్తుంది 17%. బట్ 1 year బ్యాక్ తీసుకుంటే మాత్రం నీకు 38% వచ్చింది. నువ్వు అదే ఈక్విటీ కూర్చున్నా సరే కోవిడ్ నుంచి ఇప్పుడు దాకా నీకు ఎంతకంటే ఎక్కువ వచ్చింది కదా. కానీ లాస్ట్ 1 year కూర్చుంటే టూ మచ్ పెయిన్ కదా. అంటే ఇప్పుడు ఈక్విటీకి బ్యాడ్ టైం నడుస్తుంది, గోల్డ్ కి గోల్డ్ టైం నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.